అయితే పిల్లలను ఎక్కడికి బయటకి పంపాలన్నా చాలా భయం వేస్తుంది. అసలు ఎప్పుడు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అవును సాతిక, నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు చాలా భయం వేస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలను అపహరించే గ్యాంగ్ను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన దీనికి సంబంధించి వివరాలు చూస్తే కొండాపూర్లో చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వాచ్మెన్ పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ఓ ముఠా యత్నించింది. గమనించినటువంటి స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఇద్దరు తప్పించుకున్నారు. ఓ లోడి స్థానికులకు చిక్కడంతో స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు అప్పచెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. अभी छोड़ देते जाते किधर जाते मारे तो तुम्हारा गांड दुख रहा है, बच्चे को लेके जाते को कौन है, किसका ऊपर ये बोलना कौन है। రైట్, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, అసలు పిల్లల్ని అపహరించే వారిని స్థానికులు ఎలా పట్టుకున్నారు? ప్రస్తుతం పరిస్థితి పోలీసులు ఏమంటున్నారు? పిల్లలు ఎలా ఉన్నారు ప్రస్తుతానికి? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొండాపూర్ పోలీసులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ కేసులో ఎవరున్నారు ఏంటి అనే వివరాలు కనుక్కుంటున్నాము. ఆ యొక్క మహిళ ఎవరైతే ఇప్పుడు స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కొంతవరకు మతిస్థిమితం లేని మహిళగానైతే అనిపిస్తుంది. తనను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్నాము. అదేవిధంగా ఆ మహిళ బీహార్కి చెందిన మహిళగానైతే గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన పూర్తి స్థాయి మెడికల్ టెస్టులు అయితే జరిపిన తర్వాత ఆమె ఎవరు ఏంటి, ఆమె వివరాలు ఏంటివి అనేటివి కూడా బయటికి తీస్తాము అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం గత కొద్దిసేపటి నుండి కూడా ఆ యొక్క మహిళ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తారాడుతూ ఆడుకుంటున్న చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళడము, వారిని చూసి నవ్వడం, వాళ్ళ కోసం ఒక కవర్లోనైతే చాక్లెట్స్, కొన్ని ఆట వస్తువులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ మహిళ పిల్లల్ని ఎత్తుకుపోవడానికే వచ్చింది అంటూ కూడా ఈ యొక్క స్థానికులు ఆమెను పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేయడం, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె పిచ్చిదానిలాగా ప్రవర్తించిన పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఆమె కొంతవరకు ఆమె దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకపోవడంతో పోలీసులకైతే సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం ఆ మహిళను పోలీసులు తీసుకెళ్లడం, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం అయితే హాస్పిటల్కి తరలించడం జరిగింది. గత కొద్ది రోజులుగా సిటీలో కూడా ఈ యొక్క కిడ్నాప్లు అనేటివి కొనసాగుతున్నాయి. సంవత్సరం నుండి 2 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నారులను కిడ్నాప్ చేయడం, వారిని భిక్షాటనకు కావచ్చు లేదా ఆడపిల్లలైతే ఇంకా వేరే విషయాలకు కావచ్చు పంపిస్తున్నట్లుగానైతే సమాచారం తెలుస్తోంది. మరికొంతమంది అయితే ఈ యొక్క అవయవాలను తీసుకుంటున్నారు అనే యొక్క సమాచారం కూడా పోలీస్ అధికారులకు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. వీరిపైన పూర్తి స్థాయిలో ప్రత్యేక దృష్టి కూడా సాధిస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. ఆ యొక్క నేపథ్యంలోనే ఈ కేసులు అనేటివి కొద్ది రోజులుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయి వివరాలు కూడా ఇందులోకి సంబంధించిన ముఠా, ఇంతకుముందు దొరికిన ముఠా ఎవరైనా ఉన్నారా ఏంటి, ఆ మహిళ పైన ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మాత్రం రేపటిలోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. సాయి, చూసుకున్నట్టయితే మామూలుగా అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, ఆ మహిళను కూడా దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే మీరు అన్నట్టుగా ఆ మహిళ పిచ్చితనంగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇలాంటి ముఠాకు సంబంధించి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినప్పటికీ కూడా కొంత ఎక్కడో అక్కడ మిస్టేక్ జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు, కేసు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ప్రస్తుతం ఆమెను అయితే మెడికల్ టెస్టులకు సంబంధించి హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది. పూర్తి స్థాయి టెస్టులు వచ్చిన తర్వాత ఆ మహిళ ఎవరు ఏంటి అనే వివరాలు కూడా తీసుకుంటున్నట్లుగా ఆమె యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకొని ఆమె ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంది ఏంటి, ఆ మహిళ ఎక్కడి మహిళ అనే విషయాలు కూడా అప్డేట్ చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఆమెకు సంబంధించి బంధువులు ఎవరైనా ఉన్నారా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ ముఠాకు సంబంధించి గతంలో ఆమె పైన ఏమైనా కేసులు ఉన్నాయా,
ఆమెకు సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇటు దర్యాప్తు అనేది కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది సాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆ మహిళకు సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. కానీ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ మహిళతో పాటు ఇంకో ఆటో, అందులో 2 వ్యక్తులు కూడా ఉన్నారంటూ స్థానికులు చెప్తున్నారు. అదైతే ఎంతవరకు వాస్తవం అనే విషయం పైన చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.